అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పే సమయం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ద్వారా జూబ్లీహిల్స్ ప్రజలకు వచ్చింది. తెలంగాణలో ఎవరికి దొరికిన అవకాశం మీకు దొరికింది. కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడంటే సొల్లు మాటలు మాట్లాడుతున్నాడు. మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మేము తీసుకొచ్చి పోటీ చేపిస్తాం, మేము గెలుస్తామని చెప్పి కేటీఆర్ గారు పోటీ చేసే ముందు జూబ్లీహిల్స్ ప్రజలకు నువ్వు సమాధానం చెప్పు. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. జూబ్లీహిల్స్కి ఏమైనా చేసిర్రా? జూబ్లీహిల్స్లో ఉన్న అమూల్యమైన చెరువులు, పార్కులు ఎక్కడ పోయినాయి? ఎవరి కట్టబెట్టారు? ఇదే కేటీఆర్ గారికి సాయంగా ఉన్న మాగంటి గోపీనాథ్ గారు మన జూబ్లీహిల్స్లో ఉన్న భవిష్యత్ తరాల సంపదను, ప్రకృతి అందాలను కొంతమంది రియల్ ఎస్టేట్ దొంగలకి 10 ఏళ్లలో కట్టబెట్టి నిజం కాదా? జూబ్లీహిల్స్లో 10 ఏళ్లలో బాగుపడ్డది ఎవరంటే కొంతమంది రియల్ ఎస్టేట్ దొంగలు, కల్వకుంట్ల ఫ్యామిలీ, మాగంటి గోపీనాథ్ గారి ఫ్యామిలీ. సామాన్య ప్రజలకు ఒరిగింది ఏమన్నా ఉందా ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ అధికారంలో ఉన్నప్పుడు? ఇప్పుడు కేటీఆర్ సొల్లు మాటలు మాట్లాడుతున్నాడు. నిజంగా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి రాని అవకాశం, బీఆర్ఎస్ పార్టీని రాజకీయ సమాధి చేసే అవకాశం జూబ్లీహిల్స్లో ఉన్న అన్నలకు అక్కలకు వచ్చింది. ఇట్లా కూడా అంటుండొచ్చు, మరణించిన వ్యక్తి మీద ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అని. నేను కేవలం వాళ్ళు చేసిన దోపిడీ గురించే మాట్లాడినా.